చుల్బుల్, నేను చెప్తున్న దానినే నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇలా చూడు చుల్బుల్, మేము పిక్నిక్ కి మౌంటైన్ ట్రైల్ కి వెళ్తున్నాం. నువ్వు తాతయ్యని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? నేను వస్తాను. ఇక్కడ నేనేం చేయాలి? మాతో పాటు నేను మా స్కూల్ బస్ లో తీసుకువెళ్ళలేము చుల్బుల్. ఇమ్లీ నువ్వు వెళ్ళు, నేను వస్తాను. జింటూని పిలువు, అతను నన్ను తీసుకువస్తాడు. నేను తప్పకుండా వస్తాను. మిత్రులకు నమస్కారం, శత్రువులకు నమస్కారం. నా పేరు జింటూ. చెప్పండి ఏం చెయ్యాలో? జింటూ చూడు, బంటి కూడా వెళ్తున్నాడు. నేను కూడా వెళ్ళాలి. అయితే నువ్వు కూడా వెళ్ళు. కారు లోపలికి వెళ్ళలేవు, పైనైతే ఎక్కొచ్చు. నాన్నగారు, టాప్ మీద చుల్బుల్ ఉన్నాడు. ఏంటి? చుల్బుల్ కి బంటితో పిక్నిక్ వెళ్ళడం ఇష్టం లేదు. త్వరగా అతను అక్కడి నుంచి తప్పించు. సారీ బాస్, అతను బంటితో వెళ్తున్నాడు అనుకున్నాను. ఒంటరిగా వెళ్తే అతనికి పిక్నిక్ లో మజా ఏముంటుంది? ఎక్కడున్నాడు చుల్బుల్? నువ్వు నన్ను భయపెట్టి ప్రమాదం జరిగేలా చేశావు. జింటూ, చుల్బుల్ ఎక్కడున్నాడు? నేను తన్ని పిక్నిక్ పంపించాను. జింటూ, తనని ఒంటరిగా ఎందుకు పంపించావు? తను నాతో వద్దామనుకున్నాడు. బాస్ ఒక్కసారి టకీమని ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూడండి. నన్ను కాపాడు, నాకిలాంటి పిక్నిక్ అక్కర్లేదు. చుల్బుల్ ఎందుకు ఇలా అరుస్తున్నావ్? నువ్వు వచ్చేసావా? అమ్మయ్యా, ఆ జింటూని నేనస్సలు విడిచిపెట్టను. బాస్, పిక్నిక్ ఇంకా ఏమైనా వస్తువులు కావాలా? జింటూ, మేము పిక్నిక్ ఇక్కడ జరుపుకోవట్లేదు. మనం మౌంటైన్ ట్రైల్ రిసార్ట్ కి వెళ్ళాలి. ఎలాంటి ఆలోచన లేకుండా ఇలాంటి పనులు చేస్తా. నేను చేసే ఏ పనిని మీరెప్పుడు మెచ్చుకోరు. ఇంత మంచి ప్రదేశానికి పిక్నిక్ తీసుకొస్తే నా పైన కోపడుతున్నారా? మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. ఓ జింటూ, నా తమ్ముడు, నువ్వలా మాయమైపోకు. ఇక్కడ చాలా చలిగా ఉంది. నేను కట్టుకుపోయేలా ఉన్నాను. చింటూ, నువ్వేం దిగులు పడుకో, నేనేదో ఒకటి చేస్తానులే. చుల్బుల్, ఇవాళ విమానంలో ఎమిలీ తిరిగి వస్తుందట. అలాగా? విమానంలోనా? వావ్, ఎంతకీ తను ఎక్కడికి వెళ్ళింది? తను ఫ్యామిలీతో సెలవులు గడపడానికి సిమ్లాకి వెళ్ళింది. చూసావా, ఈ బాల్ ఇక్కడి నుంచి మీ ఇంటి పైకి పంపించగలను. అందులో పెద్ద విశేషమే ఉంది. నేను కూడా పంపించగలను. బాల్ ని తీసుకురావడానికి నువ్వు ఆ ఇంటి పైకి ఎక్కుతాను, కానీ నువ్వు అంత పైకి బాల్ ని పంపించలేవు. చడ్డా అంకుల్, ఈ ఫుట్బాల్ ఎవరిది? బంటిది కాదు కదా? అంకుల్, అసలు ఇంతకీ చెడ్డ అంకుల్ ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా ఇలాంటి దొంగతనాలు ఎందుకు చేస్తారో ఏమిటో. ఇప్పుడు దొరికావులే. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం సిమ్లాలో ఒక సమస్య వచ్చింది. ఏం చేస్తున్నారు వీర్? ఆడుకుంటున్నాం. ఇవాళ నీ ఫ్రెండ్ ఇమ్లీ రాలేదా? తనిప్పుడు విమానంలో ఉంది. షిమ్లా నుంచి తిరిగి వస్తోంది. ఈ పాటికి వాళ్ళ విమానం ల్యాండ్ అయ్యే ఉంటుంది. అలాగా? సిమ్లా నుంచి వచ్చే విమానంలో ఏదో ప్రాబ్లం అట. దాని చక్రాలు ఓపెన్ కావడం లేదట. దాన్ని ల్యాండ్ చేయలేకపోతున్నారట. చూడు, అదే న్యూస్ లో కూడా చెప్తున్నారు. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం సిమ్లా నుండి వచ్చే విమానాన్ని ల్యాండ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దాని ముందు చక్రాలు తెరుచుకోవటం లేదు. ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అరే ఎప్పటికైనా నా మాట విని జింటూని పిలు. ఆహా! మిత్రులకు నమస్కారం, శత్రువులకు మస్కారం. నా పేరు జింటూ, ఏ పని చెప్పినా చేస్తాను. వెంటనే నన్ను చుల్బుల్ని ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్ళు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదేం ఎయిర్పోర్టు? మీరు ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్ళమన్నారు, నేను ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చాను. ఇదే ఎయిర్పోర్ట్ నాకు తెలీదు. మనం ఆఫ్రికాలో ఏదో పాత ఎయిర్పోర్ట్కి వచ్చాం. వీళ్ళు నరభక్షుల్లా ఉన్నారు. నరభక్షులు కాకపోతే తప్పకుండా చుల్బుల్ భక్షులు అయి ఉంటారు. చుల్బుల్ భక్షులంటే ఏమిటి? త్వరగా కానివ్వు, నేను ఇప్పుడు జంప్ చేయాలి. ఇప్పుడు నీ వంతు. చుల్బుల్, నువ్వు ఇమ్లీ జంప్ చేసిన తర్వాత చెయ్యి. చట్టా అంకల్ చట్టా అంకల్. గుడ్ మార్నింగ్ అంకల్, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కుదరదు, నేను మీ ఆంటీని షాపింగ్ తీసుకెళ్తున్నాను. అయ్యో అయ్యో, ఇదేంటి నా కార్కి ఏమవుతుంది? ఆపండి ఆపండి, అసలు ఏమవుతుంది? ముందుకు వెళ్లాల్సింది పోయి వెనక్కి వెళ్తుంది. నేను రివర్స్ గేర్ వేయలేదు కదా. అయ్యో ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. నన్ను ఇక్కడే వదిలేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నాన్న నాన్న, ఏమండి ఆగండి. ఆపండి. అమ్మయ్య, బతికి బయటపడ్డాం. లేదంటే వాడి చేతిలో అయిపోయేవాళ్ళం. మున్ను, ఏమైంది? అంత డల్ గా ఎందుకున్నావు? ఊర్లో ఉన్న మా అమ్మమ్మ గారికి చాలా జ్వరంగా ఉంది. నేను ఎలాగైనా తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ మా నాన్నగారికి ఆఫీస్లో కూడా సెలవు దొరకడం లేదు. నాకు కూడా పక్షుల్లాగా రెక్కలుంటే బాగుండనిపిస్తుంది. అప్పుడు నేను ఎగురుకుంటూ వెళ్ళేవాడిని. బాధపడకు మున్ను, నేను నీకు రెక్కలు తయారు చేసి ఇస్తాను. అప్పుడు నువ్వు ఎగురుకుంటూ వెళ్ళి మీ అమ్మమ్మను చూడొచ్చు. ఏంటి వీరు, ఏం చెప్తున్నావు నువ్వు? నిజంగానా? వీరు నువ్వు నాకు గాల్లో ఎగిరి రెక్కలు ఇస్తావా? ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను. ఇప్పుడు నేను స్కూల్ కి వెళ్తున్నాను. రేపు స్కూల్ కి సెలవు. రేపు నేను రెక్కలు తయారు చేసి ఇస్తాను. నేను మా అమ్మమ్మని కలుస్తాను. నేను రేపు అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను. ఎక్కడ కూర్చోవాలి? కనిపించింది చోటు. నువ్వు పెట్టిన గురి అస్సలు బాలేదు. ఇప్పుడు తగులుతుంది చూడు. ఇప్పుడు తగిలింది. చూసావా, నాకు గురి పెట్టడం బాగానే వచ్చు. చూడు, అంకుల్ డ్రైవింగ్ చాలా డేంజరస్ గా ఉంది. అటు చూడు వీర్, బంటి డ్రైవింగ్ ఇంకా డేంజరస్ గా ఉంటుంది. వీర్, అటు చూడు, బంటి మన గుర్రాన్ని గుద్దేశాడు. త్వరగా పద.
బంటి, ఏంటి నువ్వు చేసిన పని? నా గుర్రం ఇప్పుడు రేసులో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు నీ వల్ల నాకు 5 లక్షల నష్టం వచ్చింది. ఏంటి 5 లక్షల నష్టమా? ఎందుకు అంకుల్? ఈ సండే నేషనల్ హార్స్ రేస్ ఉంది. దానికి ఫస్ట్ ప్రైజ్ 5 లక్షల వరకు ఉంటుంది. నా విరిగిపోయిన ఇంటిని రిపేర్ చేసుకోవడానికి నాకు ఆ డబ్బులు చాలా అవసరం. కానీ ఏం చెయ్యను, ఇప్పుడు నా గుర్రం పరిగెత్తలేదు. ఓహో అంకుల్, నాకేం తెలుసు మీరు ఇలా ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో నిలబడతారని. అయినా కూడా మీ గుర్రం రేసులో నా టైగర్ని ఓడించి గెలవలేదు. నా టైగర్ కూడా ఈ రేసులో పార్టిసిపేట్ చేస్తోంది. నీ టైగర్ ని నా చుల్బుల్ ఈజీగా ఓడిస్తుంది. నా చుల్బుల్ ని రేస్ లో పార్టిసిపేట్ చేయించారంటే మీరు తప్పకుండా 5 లక్షలు గెలుచుకుంటారు. నా టైగర్ ని చుల్బుల్ ఓడిస్తుందా? అయితే రేస్ పెట్టుకుందామా? అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. ఒకవేళ నీ చుల్బుల్ గెలిస్తే అప్పుడు మా నాన్న ఈయనకి 5 లక్షలు ఇస్తారు. అసలు ఏమైంది బంటి? బంటి మా అంకుల్ గుర్రాన్ని గుద్దేశాడు. దానివల్ల ఇప్పుడు మా నాన్న గుర్రం రేస్ లో గెలవలేడు అంకుల్. అంకుల్ 5 లక్షల రూపాయలని బంటియే పోగొట్టేశాడు. నాన్న ఒకవేళ చుల్బుల్ గెలిస్తే అప్పుడు మీరు ఈయనకి 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఓకే, శాంతించండి. ఎలాగో మా అబ్బాయి చెప్పేశాడు కాబట్టి ఇక నేను దాన్ని వెనక్కి తీసుకోను. ఒకవేళ చిల్బుల్ గెలిస్తే అప్పుడు నేను ఇమిలీ వాళ్ళ నాన్నకి 5 లక్షలు ఇస్తాను. రేసు రేపు కోట కింద మొదలవుతుంది.